శ్మశానానికి శివాసనం నేర్చుకోవడానికి గజకేసరిపా. నువ్వేమరా మంచం ఎక్కుండావు? వచ్చినప్పటి నుంచి పెళ్లి కూతుర్ని కలవనివ్వలేదట, మాట్లాడనివ్వలేదట. ఓహో, అందుకని అలకపాన్ పెట్టారా? ఓరి పిచ్చి కన్నా, అలిగితే మామగారి లెక్కాలి, దొరికితే అత్తగారి చక్కెక్కాలి గాని మన ఇంట్లో మంచం ఎక్కడ పిచ్చోడా. పెళ్ళైనంత వరకు బ్రైడ్ ని బ్రైడ్ గ్రూమ్ ని కలవనివ్వండి. అర్లేండి, కలవనివ్వకపోవడం సాంప్రదాయం, కానీ కలుసుకోవడం సరదా. ఒరే అబ్బాయి, నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి అంతే కదా. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు, చిన్న మ్యాజిక్ చేస్తా. గజకేసరిపా. ఏమావా రాత్రంతా ఎక్కడికి వెళ్ళా? విడిదింట్లో కరెంటు పోతేను మగపెళ్లి వాళ్ళ తెల్లవారులు తిప్పుతున్నా బావా. నాకు తెలుసు బావా, నేనన్నా నాకు కావాల్సిన వాళ్ళన్నా నీకు ఎంత ఇష్టమో అన్నట్టు బావా. ఇవాళ పెళ్లి సంబరాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం. మగ పెళ్లి మన అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి ఆ కుర్రోని కలిసేట్టుగా చేస్తారు. అలా జరిగిపోయిందనుకో మనం ఓడిపోయినట్టే. పైగా నా కూతురుదేమో ప్రేమ పెళ్లి, చెప్పా పెట్టకుండా ఆడితో ఎగేసి వెళ్ళిపోద్ది. అందుకే గట్టి కాపలా కాయాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు పిల్లల్ని కాస్త గట్టిగా కాపలా కాస్తాను. అదంతా నాకు వదిలే బావా, నా టాలెంట్ చూపిస్తాగా. అట్లాగే. ఆగండి, మీరు మగ పెళ్ళోళ్ళ ఆడపిల్లోళ్ళ? ఆడపిల్లి వారు. పండి. హలో బ్రదర్, ఏమిటి అమ్మాయిని ఎవరు ఎత్తకెళ్లకుండా కాపలా కాస్తున్నారా? మీరు ఇక్కడికి వచ్చారేంటి? అమ్మాయిని తీసుకెళ్ళడానికి. మేము ఉండగానే చూస్తూ ఉండండి. ఓం గజకేసరి పా. వస్తానే. అదేంటండి, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అయిపోయారు? నేను కాకిని కాబట్టి ఎన్ని షాకులు తిన్నా ఇంకా బతికే ఉన్నాను రా. నువ్వైతే ఎప్పుడో పోయేవాడు. నేను ఆ గదిలో ఉన్నానేమో చూడు. మీరు ఎక్కడుంటే అక్కడ ఎందుకుంటారో? పోనీ నాలాంటి వాడు ఉన్నాడేమో చూడు. అసలు మీరు ఉంటామే వేస్ట్, మీలాంటి ఇంకొకటి ఎందుకుంటాడో? అది కాదురా, ఆ మ్యాజిక్ గార్డ్ వచ్చి నాలాగా మారిపోయి హలో బ్రదర్ అని భుజం మీద చేసి ఆ గదిలో దూరిపోయాడు రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వైజాగ్ వెళ్ళి మనుషులు పంపిస్తాను. నేను పిచ్చి పప్పలా కనపడుతున్నాను రా. లోపలికి వెళ్ళి చూడరా. వెళ్ళరా. లోపల ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? ఏమి ఆడుతున్నాడు? ఊరుకోండి, లోపల మ్యాజిక్ లోడ్ ఉన్నాడా? మ్యాజిక్ కోడేరా, నాలాగే ఉన్నాడా అని. నీలాగే ఎందుకున్నాడు మ్యాజిక్ లోడు? నీ తలకాయ జరిగింది చూసుంటే నువ్వు చచ్చుండేవాడివి. గజకేసరి పా. నాలాంటి వాడు అమ్మాయిని తీసుకెళ్తున్నాడు చూడు. గజకేసరిపా. ఊరుకోండి, ఏడన్నా అవుతాడా? మ్యాజిక్ లోడు అమ్మాయి గారిని తీసుకెళ్తున్నాడు. మ్యాజిక్ కోడేరా, కానీ నా వేషంలో తీసుకెళ్తున్నాడు. కాదండి, అలాగే తీసుకెళ్తున్నాడు. టోపిది తీసాం. సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు. సరిగ్గా చూడరా. మ్యాజిక్ లోడు. సరిగ్గా చూడు. మ్యాజిక్ లోడు. ఏంటి గొడవ? ఏమి లేదు బాస్, ఆ మగపెళ్లి తాలూకు మ్యాజిక్ గాడు మన ఇంటికి వచ్చి నా వేషంలో మారి అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. శ్మశానానికి వెళ్ళి వచ్చావా? నీకెలా తెలుసు బాస్? లేకపోతే అమ్మాయి ఒంటరిగా వెళ్తుంటేను నాలంటోడు ఎవడో అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నానంటే గాలి కబుర్లు అంటే ఎట్టాగా ఉంటాయి. ఇంకెవరితో అనుభవ నవ్వుతారు. పదరా. ఒంటరిగానా? గజకేసరి పా. ఇదిగో నా అభిమన్యుడు, నీ శశిరేఖను ఎత్తుకొచ్చేసాను. ఇక మీ ఇష్టం, ఇద్దరు కలిసి గజకేసరి పా. జమానా ఎంత ఫాస్ట్ అయిపోయింది. పెళ్లి కాకుండానే హద్దులు దాటి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. రే గమాల్, పిల్లలు మాట్లాడుకుంటుంటే దొంగసాటుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? తూనీగలు పడుతున్నా. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నాలా మాత్రం కనిపించకు, నాకెందుకో భయం వేస్తాను. అదేంట్రా, నీ ఫేస్ చూసి నువ్వే భయపడుతున్నావు? అంత భయంకరంగా ఉందా? అయితే నీ ఫేస్ నువ్వే ఉంచేసుకో. గజకేసరి పా. అమ్మయ్యా, పద షికారుకి వెళ్దాం. షికారుకా? ఎక్కడికి? ఇంకెక్కడికయ్యా, మన శ్మశానానికి. వద్దురా. నా నాన్నగా ఎలా పుట్టావు నాన్న? పడ్డవాడిని నాకు తెలుసురా. వాళ్ళు నిజంగానే దెయ్యాలు.
అది ఒరిజినల్ దెయ్యాలైతే నన్ను జడిపించమని చూద్దాం. ఇదిగో దెయ్యాలకి నువ్వు నేనని భేదం లేదు, అందరినీ పీకి తింటాయి. ఓరి నా పొట్టి కృష్ణ, ఎన్నాళ్ళకి నిజం చెప్పావురా. అదిగో గుమ్మ పెళ్లివారు వంటలు వండుతున్నట్టుగా ఉందే. నేనున్నాను, భయపడకుండా రండి. ఒరేయ్, నువ్వు ఉండాలంటే ఇక్కడే ఉండాలి. అక్కడికి వెళితే వాళ్ళు చేసే విన్యాసాలు నువ్వు చూడలేవురా, చచ్చిపోతావు. ఓహో, సరే నేనే వెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి. అలాగా నువ్వు కూడా రారా. ఉంటుందా బాగా? ఏది? ఉడుకుతోంది ఉడుకుతోంది. ఇవాళ విందు ఏమిటి బాబా భోజనమే. ఇది? ఎప్పుడు ఈ బీరకాయ కూరినా? కనీసం ఈ పెళ్లిలోనైనా చలపతి గారి తలకూర తిందామంటే నువ్వు ఒప్పుకోవు. ఆ చలపతి గారి తలకాయలో ఏముంది? ఇదిగో ఆ పక్కన ఉన్న కృష్ణ గారి తలకాయలో అయితే డబ్బు డబ్బు, గుంజు గుంజు. ఆ పొట్టి బుడంకాయ తల నాది. కాదు నాది, కాదు నాది, 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 నాది. మనలో మన కాంట్రవర్సీ తిరిగి బుజ్జు మీ ఆడాడు తిరిగి తెంగి మా మగాళ్ళకు వదిలేండి. పదండి పదండి, పుర్రె బిర్యానీ తిందా. ఫాదరే! నాన్న, ఎక్కడేం దాచావో ఎవరికంత ఇచ్చావో చెప్పకుండానే పోయావా నాన్న? ఏమిటి మీ నాన్న ఇచ్చేది? మీ నాన్నకి మేము అందరూ ఇచ్చాం. ఆ లిస్ట్ నా దగ్గరనే ఉంది. దాన్ని మడిచి అదిగో మ్యూజిక్ వినపడుతుంది. ఆర్కెస్ట్రా నీకోసం అనుకుంటాను, ఎల్లు. అబ్బా, మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను, ఎలవయా. ఒరేయ్! నా అమ్మాయికి తండ్రిని పొట్టను పెట్టుకుంటారా? మిమ్మల్ని నా పొట్టను పెట్టుకుంటారా? పట్టుకో. వెళ్ళండి వెళ్ళండి. మీరు పదండి. ఉండవయ్యా తుప్పులోది. ఇక్కడ తలకన పడక తస్తుంటే తల అక్కడ ఎందుకు ఉంటుందిరా, తల్లేని ఎదవా. ఈ పక్కనే ఉంది చూడు, అక్కడ కాదు ఇక్కడ. సార్, పెళ్లి కొడుకులకు తెలియకుండా వాళ్ళ టేప్ రికార్డర్ సీక్రెట్ గా తెచ్చేసా. వెరీ గుడ్. లేకపోతే డాన్సులతో మా అడవి రావుని భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారా? ఒరే గురి, ప్లే నొక్కి 1 నుంచి 10 లెక్క పెట్టేలో బాంబు పేలేటట్టు చేసావా? నా గురి తప్పదు. చూస్తాగా. చూస్తూనే ఉన్నావు రామా. నోరు మొయ్యండ్రా. మీ ఏడుపు మొఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది. ఈ ఖాళీ పెట్టే ఒకటి బోడి మొఖానికి. ఈ పెట్టిని కూడా నీ పొట్టనే పెట్టుకున్నావా? రామా, ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. కొబ్బరికాయలు 100? వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఒరే దరిద్రుడా, నీ దరిద్ర పోగుడు ఆపుతావా? రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామా. నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ? సార్, అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఇంకే 1 నుంచి 10 లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు. 1 2 ఓకే, 4 5 6 మ్యూజిక్ 7 వినపడుతుందేంటి? రేయ్, నీ టేప్ రికార్డర్ ఆపరా. అవతల పెళ్లి వాళ్ళ మ్యూజిక్ అరే వినపడలేదు. చుప్! లేకపోతే ఏంటి? నిన్న నన్ను సోలో గాని చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా? ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా. ఈ టేప్ రికార్డు వాళ్ళదే కొట్టుకొచ్చేసా. ఇదే అది. పదే. నా గురి తప్పదు. నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిందిరా? ఈ బాంబు పేలుడికి మీ బట్టలు చిరిగాయే గానీ మీ బాడీలకు ఏమీ కాలేదు. ఇది ఇక్కడ వెళితే ఏంటి, అక్కడ వెళితే ఏంటి. ఇంకొక విషయం తెలిసిపోయింది. ఇంకోటి. ఆ రోజు పెళ్లి వారి బస్సులో పెట్టిన బాంబు కూడా ఇలాంటి పొగ బాంబే అయి ఉంటది.
నువ్వేమంటావు కృష్ణ? నేనేమంటాను రామా, అంత డబ్బు తీసుకొని శివరాశిని తీసుకొని రమ్మంటే శివకాశివని తీసుకొచ్చావు కదా రామా.